అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేశారు ప్రసాద్ గారు. ఫోన్లో విషయం తెలుసుకున్న తర్వాత నిద్రావస్థ పోవడమే కాక కరెంట్ షాక్ ఇచ్చినట్లుగా లేచి కూర్చున్నారు ఒక్కసారిగా. నైట్ డ్రెస్ అన్న సంగతి మర్చి పక్కనే ఉన్న భార్యను నిద్రలేపి విజయ విజయ త్వరగా లే అంటూ ఆవిడని హడావుడి చేసి కార్ కీస్ తీసుకుని బయటకు కదిలారు ప్రసాద్ గారు. ఎక్కడికండి విజయ అడగడంతో హాస్టల్కి అని చెప్పారు ప్రసాద్ గారు. ఒక్కసారిగా గుండె ఆగినట్లయిపోయింది విజయకు. అదేంటి, మనం నిన్ననే కదా వెళ్ళింది, ఇంతలోనే ఏంటి అని తర్వాత మాట రాక మోగబోయింది ఆమె గొంతు బాధతో భయంతో. ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడకుండా ఉండు అని కార్ని హాస్టల్కి పరుగు తీయించారు ప్రసాద్ గారు. 3 గంటల ప్రయాణం తర్వాత హాస్టల్ గేటు వద్ద ఉన్న యువతిని చూసినాక కానీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది ప్రసాద్ గారికిను. ఏమి జరిగి ఉండకూడదు అని ఎంతమంది దేవుళ్లకు మొక్కిందో తనకే తెలియదు విజయ. కారు దిగి వచ్చిన తండ్రిని చూడగానే నాన్న అంటూ పరుగున వెళ్ళి హక్ చేసుకుని ఏడ్చేశాను. నేను, మా నాన్న, చిన్ని తల్లి ఏమైంది బంగారం అంటూ ఓదార్చడం. మా అమ్మ నన్ను అందిస్తే 4 వాయగొడతా అన్న చూపులకు ఇంకా పెద్దగా ఏడ్చాను నేను. అప్పటి వరకు నా వెనక ఉన్న వార్డెన్ దగ్గరికి వెళ్ళి నా లగేజీ తీసుకుంటూ సారీ అండి అంది మా అమ్మ. ఆవిడ నా వైపు ఓ లుక్ వేసి మా అమ్మ దగ్గర నా సన్మాన సభను ఏకరువు పెట్టింది. మాటలు విన్న మా అమ్మ పళ్ళు పటపటా నూరితే మా నాన్న నా తల నిమురుతూ ముద్దు పెట్టి చిన్నగా నవ్వారు. లగేజ్ని కార్ డిక్కీలో తోసి నాన్న నుంచి లాగి నన్ను కారులో కుదేసింది నా మాతాశ్రీ. మా నాన్న అదే నవ్వును కంటిన్యూ చేస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నారు. అమ్మ అగ్నిపర్వతంలాగా కనిపించింది ఆ క్షణంలో. తెల్లవారుజామున 5:30 గంటలకు చేరాము. కారు దిగడమే నా రూమ్లోకి తుర్రుమన్న నేను ఉంటే అమ్మ చేతుల్లో నాకు తప్పదు. చిత్ర అంటూ నా రూమ్లోకి రాబోతున్న అమ్మను ఆపేసి బంగారాన్ని రెస్ట్ తీసుకొని అని తీసుకెళ్ళిపోయారు నాన్న. నాన్న మాటలు విన్న నేను అమ్మయ్యా అనుకొని ప్రశాంతంగా నిద్రపోయాను. ఆడపిల్లగా ఉండవలసిన ఒక్క లక్షణం లేదు. సిగ్గు లేకపోతే సరి. జాయిన్ చేసి 24 గంటలు కాలేదు, అర్ధరాత్రి పరుగులు పెట్టించావు అంటూ నా లగేజీ సర్దుతుంది అమ్మ. అమ్మ మాటలకు మెలకువ వచ్చినా లేస్తే నా వీపు విమానం మొత్తం ముగిస్తుంది అని అలాగే పడుకున్నా. అడ్డగాడిలాగా ఎలా పడుకుందో అసలు. ఆడపిల్ల ఉదయం 9 గంటలు అయితే ఇప్పటి వరకు పడుకుంటారా అంటూ నా అమ్మ మాటలకు బ్రేక్ వేస్తూ ఆ అరుపులు ఏంటి విజయ, చిన్ని తల్లిని పడుకోనీయకుండా అక్కడ ఎంత ఇబ్బంది అయితే మనకు ఫోన్ చేయిస్తుంది అని నాన్న రావడంతో అప్పటి వరకు నిద్ర నటించడం నా వల్ల కాక నాన్న ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నా నేను. అవునవును, చాలా ఇబ్బంది పడింది ఆ వార్డెన్ని బెదిరించి ఫోన్ చేయించడానికి అంది అమ్మ. నాన్న నేను నవ్వుతుంటే నా దగ్గరకు వచ్చి ఒక్క రోజులో అంతలా ఏం చేసి బెదిరించావు ఆ వార్డెన్ని, ఈసారి మీ అమ్మాయి వస్తే నేను ఈ జాబ్ మానేయడం తప్ప వేరే మార్గం లేదు అంది అని నాన్న ఒళ్ళో నుంచి లేపి అడిగింది అమ్మ. అవును బంగారం, ఏం చెప్పావు అని నాన్న. మా అమ్మకు దూరంగా వచ్చి మా నాన్నని చూస్తూ మా పేరెంట్స్కి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళమని చెప్పకపోతే తన పేరు లెటర్ రాసి బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకుతా అని చెప్పా అని వాష్రూమ్లోకి వెళ్ళిపోయా నేను. ఓసి దొంగ మొహందానా, రావే బయటికి, అప్పుడు వెలగలేదేమో నీ కాళ్ళు, ఇప్పుడు నేను ఇరగ్గొడతా, రా బయటికి అని డోర్ని బాధేస్తుంది అమ్మ. మీ హాస్టల్ బిల్డింగ్ కాదుగా బంగారం అని నాన్న. ఆ విషయం నీకు నాకు గుర్తుంది కానీ అప్పుడు ఆ వార్డెన్కి ఇప్పుడు అమ్మకి గుర్తులేదుగా అన్నా నేను డోర్లోంచి తల బయటకు పెట్టి. నాన్న పెద్దగా నవ్వడంతో అమ్మ మొహం వాడిపోయింది. అమ్మను చూడగానే నాకు జాలేసింది, నా గురించి ఎంత టెన్షన్ పడిందో అని. నేను ఫ్రెష్ అయి వచ్చి అమ్మ నడుము చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టి సారీ అమ్మ అనడంతో నన్ను విడిపించుకొని కోపంతో కిచెన్లోకి వెళ్ళింది. నాన్న ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని చాలా భయపడి ఉంటుంది, వెళ్ళి కూల్ చేయి అంటూ కిచెన్ వైపు చూపించారు. అమ్మ ఏడుస్తూ ఉంది. అమ్మ ప్లీజ్ అంటూ హక్ చేసుకుని ఉండేసరికి నా బెంగ తెలిసినట్టుగా నా తల నిమిరి నుదుడిపై ముద్దు పెట్టి ఇప్పుడు తెలియదు నా బాధ అంటూ నాన్నకి నాకు కాఫీ ఇచ్చి రేపు నీకు కూతురు పుట్టి అది నీ మాట వినకుండా ఉంటే అప్పుడు గుర్తొస్తుంది అమ్మ బాధ అంది. అమ్మ నాలానే నా కూతురు కూడా నాన్నకుచ్చి అయిపోతుంది అని నాన్నను చుట్టేశాను. నేను వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలిగా, వెళ్ళి రెడీ అయ్యిరా పో అనడంతో రూమ్లోకి వెళ్ళాను నేను. మీరు ఇలానే గారం చేస్తూ ఉండండి, రేపు మీ కూతుర్ని చేసుకున్నవాడు తిట్టిపోస్తాడు, రోజు మిమ్మల్ని ఇలా పెంచారు అని అంది విజయ. అయితే నేను రోజుకు ఎన్నిసార్లు తిడుతున్నాను నీ బాబుని, ప్రతిదానికి టెన్షన్ పడి నేను నాకు ఇచ్చి చేసినందుకు అనడంతో కిచెన్లోంచి గరిట హాల్లోకి ఫ్లై అవడంతో రూమ్లోకి పరుగు అందుకున్నారు ప్రసాద్ గారు. చిత్ర రెడీ అయ్యి రావడంతో కాలేజీలో జాయిన్ చేయడానికి తీసుకువెళ్లారు ఆయన. గాయత్రి నిలయం. పిచ్చి వేషాలు వేయకుండా రేపు పెళ్లి చూపులకి రెడీగా ఉండమను గాయత్రి నీ పుత్రరత్నాన్ని అని బ్యాంకుకి బయలుదేరుతూ అన్నాడు రాఘవ. నా కొడుకేమీ 10th క్లాస్ పిల్లాడు కాదు, మీరు అదిరించి బెదిరించడానికి అంటూ లంచ్ బాక్స్ అందించింది గాయత్రి. నాన్న వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక హాల్లోకి వచ్చి షూ వేసుకుంటూ అమ్మా నాకు లేట్ అవుతుంది, నేను క్యాంటీన్లో తింటాను అంటూ బయటికి వెళ్ళబోయే నన్ను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి టిఫిన్ తినిపించింది అమ్మ.
నాన్న అన్నా రాని కోపం కాదు కన్నా, నువ్వే ఆలోచించు. నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి 2 years అవుతుంది. మంచిగా సెటిల్ అయ్యావు. పెళ్లి చేసుకోవడానికి ఏమిట్రా? పెళ్లి చేసుకోవడం ప్రాబ్లం కాదమ్మా. నేను ఆ బంధానికి గౌరవం ఇచ్చి బాధ్యతగా ఉండగలనా? బాధ్యత పెళ్ళి అవగానే వచ్చేది కాదు బంగారం. నీ ఇష్టంతో పాటుగా నీ చెయ్యి అందుకున్న అమ్మాయి ఇష్టాన్ని గౌరవించడం, ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపకుండా వాటిని కూడా ప్రేమించాలి. మీ భవిష్యత్ కార్యాచరణలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ పిల్లల భవిష్యత్తుకి బాధ్యతగా ఉండడం నేర్పుతుంది మీ బంధం, అంది అమ్మ. నీలాంటి అందమైన మంచిగా కబుర్లు చెప్పే కూతురు కావాలమ్మా అన్నా నేను, అమ్మ చేతులు తీసుకుని ముద్దు పెడుతూ. ఇప్పుడు పెళ్లి చేసుకో, వచ్చే సంవత్సరానికి నీ కూతురుతో ఆడుకోవచ్చు, నీకు కావలసిన అన్ని కబుర్లు చెబుతోంది అని బ్యాగ్ అందించింది. కాలేజీ లెక్చరర్ని నేను. అమ్మకి పై చెప్పి కాలేజీకి వెళ్ళిపోయాను. కాలేజీలోకి అడుగుపెట్టిన నాకు ఒక అమ్మాయి ఆఫీస్ నుండి వస్తూ కనిపించింది. చాలా అందంగా ఉంది. తన నవ్వు నిద్రపోతున్న నా మనసును తట్టి లేపినట్లు అనిపించింది. వాళ్ళ నాన్నతో అనుకుంటా గారాలు పోతూ కబుర్లు చెప్తోంది తను. మా అమ్మ మాటల ప్రభావమో ఏమో కానీ నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. నా క్లాస్ టైం అవడంతో నేను తనని చూస్తూ క్లాస్కి వెళ్ళిపోయాను. బహుశా తను మా కాలేజ్ కాదేమో, నేను ఎప్పుడూ చూడలేదు తనని ఇంతకుముందు ఇక్కడ. కాలేజ్ నుంచి రాగానే అమ్మ స్నాక్స్ పెట్టడంతో తింటూ కాలక్షేపం చేస్తున్న నాకు నాన్న ఫోన్ మాట్లాడుతూ వస్తూ నన్ను చూసి నవ్వారు. బదులుగా నేను నవ్వాను. అమ్మ కాఫీ తీసుకొచ్చి నాన్నకు ఇస్తూ, ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు అని అడిగింది. రాఘవ ఫోన్ చేశాడు. విజయ రేపు చిత్రను చూసుకోవడానికి వస్తారట అన్నారు నాన్న. తింటున్న నాకు పొలమారింది. గబగబా వాటర్ పడినిచ్చి వెన్ను నిమురుతూ ఉన్నారు నాన్న. ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు. అయ్యో చిన్ని తల్లి, దీనికే ఏడ్ చేస్తారా? నీకు నచ్చకపోతే వద్దు అని చెప్పేద్దాం. కానీ వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ బంగారం. నీకు ఈ ఇయర్లో నీ స్టడీస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అయినా పెళ్లి చేసుకోవాలి కదా అని నన్ను కన్విన్స్ చేశారు నాన్న. కాలేజ్ నుండి రావడమే హడావుడిగా రెడీ అవుతూ నన్ను త్వరగా రెడీ అవ్వమని చెప్పింది అమ్మ. ఎందుకు అని నన్ను అమ్మని అడిగేలోపే, నేను నీకు నిన్ననే చెప్పాను కదా పెళ్లి చూపులకు వెళ్ళాలని. ఇప్పుడా వచ్చేది చైతన్య అని విసుక్కున్నారు నాన్న. బబ్బా, ఎప్పుడు వాడి మీదనా? వచ్చాడుగా, మీరు ఉండండి అని నాకు డ్రెస్ తీసిచ్చి బయటకు వెళ్ళింది అమ్మ. నాకెందుకో కాలేజీలో చూసిన అమ్మాయి గుర్తుకొచ్చింది. దానితో పాటే నిరాశ కూడా, తన గురించి తెలుసుకోకుండానే ఇది అంతా అని. నేను రెడీ అయ్యి రావడంతోనే కారులో మా నాన్న చెప్పిన అడ్రస్కి వెళ్ళాము. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన నన్ను అమ్మ రెడీ చేయడం మొదలుపెట్టింది. అమ్మ మొహంలో హడావుడి, ఏదో ఇప్పుడే పెళ్లి చేసి పంపిస్తున్నట్టు. సిల్క్ మెరూన్ కలర్ శారీలో చిన్న గోల్డ్ బోర్డర్తో నడుము వరకు ఉన్న జుట్టును చిన్న క్లిప్ పెట్టి, కళ్ళకి కాజులు, గోల్డ్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని, మెడలో సింపుల్గా హారం వేసి ముద్దు చేసింది మా అమ్మ. పెళ్లివాళ్ళు వస్తే నేను వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది అమ్మ. వాళ్ళు వచ్చారు అంటానికి గుర్తుగా మా నాన్న సాంప్రదాయానికి కాంచీవరం కంచిపట్టు చీర కడితే అది మా అమ్మాయి అని నా గురించి చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళ కబుర్లు అయిపోయాయేమో నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చింది అమ్మ. నేను కింద ఏదో పారేసుకుని వెతికేదానిలాగా తల పైకి ఎత్తితే ఒట్టు. తీసుకెళ్లి మా నాన్న పక్కన కూర్చోబెట్టి నన్ను నా భుజం చుట్టూ చేయి వేసి నా తలపైకి ఎత్తి వాళ్ళకు పరిచయం చేశారు నన్ను. తన పేరు చైతన్య. వాళ్ళ అమ్మ నాన్న రాఘవ, గాయత్రి గారు అని చెప్పారు నాన్న. నేను వాళ్ళని చూసి చిన్నగా నవ్వి నమస్తే ఆంటీ అంకుల్ అన్నాను. తనని చూసి కొద్దిసేపులోనే తన మొహంలో మెరుపును గమనించాను. అసహనంగా కూర్చున్న నాకు అమ్మ భుజం తట్టి చూడు అనడంతో చూసిన నాకు కలో నిజమో తెలియలేదు. ఒక్క క్షణం మొదటిసారి ఇష్టపడిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం. ఎగిరి గంతేసినంత పనైంది నా మనసుకు. ఆ సంతోషంలో నా మొహం మతాబులాగా వెలిగిపోయింది. నన్ను చూడగానే అమ్మకు అర్థమైనట్టుంది. మనం మాట్లాడుకుంటే ఏం తెలుస్తుంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అని అమ్మ అనడంతో అమ్మ మీద ప్రేమ ఉప్పొంగిపోయింది నాకు. తనతో మాట్లాడమని చెప్పగానే తన వెనకే నడిచాడు చైతన్య. హాయ్, ఐఎమ్ చైతన్య అని పరిచయం చేసుకున్నాడు అతను. చూడగానే నచ్చలేదు అని చెప్పడానికి లేదు, కానీ చైతన్య బాగానే ఉన్నాడు. నేను 5'6" ఉంటే తను 6 అడుగులు ఎత్తు అనుకుంటా. తన భుజం వరకే ఉన్నా నేను. నా మీద కలర్ ఎక్కువే. సమంత అన్నట్టు ముట్టుకుంటే డాగడిపోయేట్టుగా, నవ్వుతుంటే బుగ్గన డింపుల్లా పడుతున్నాయి. అదిగో అక్కడ పడిపోయా నేను. తనకి నేను పెచ్చగా నచ్చాను అంటానికి చైతన్య మొహం చూస్తే తెలిసిపోతోంది ఎవరికైనా. మేమిద్దరం మాట్లాడుకున్నాక మా మొహాలు వాడిపోయి బయటికి వచ్చాము. అయ్యో అయ్యో ఏమైంది అంటూ వచ్చారు చైతన్య వాళ్ళ అమ్మ. చైతన్య నా మొహం వైపు చూస్తూ తను నా స్టూడెంట్ అమ్మా అని చెప్పాడు. అందరూ పెద్దగా నవ్వేశారు. చైతన్య బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు అందరి వైపు. తను ఈ మధ్యనే మీ కాలేజీలో జాయిన్ అయింది. మేము ఎప్పుడో అనుకున్నాము మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అన్నారు నాన్న. తను ఎలానో బీఈడీ చేయాలనుకుంటే అప్పుడు మన ఇంటి దగ్గరే ఉండి చదువుతుంది. నువ్వు ఇలాంటి ఆలోచనలు ఆపి నీకు ఇష్టమైతే చెప్పు, ఎంగేజ్మెంట్కి ముహూర్తం చూడాలి అన్నారు చైతన్య వాళ్ళ నాన్న. అంకుల్ అలా చైతన్యాన్ని గద్దించేసరికి నాకు నవ్వొచ్చింది. చైతన్య నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. ఏమండోయ్ మాస్టారు, నేనేమీ ఇప్పుడు మీ స్టూడెంట్ని కాదు, మీరు చూడగానే భయపడడానికి అన్నట్టు నేను చూశాను. ఆ చూపులకి అర్థం తెలిసినట్టుంది. నవ్వేశాడు చైతన్య. మా జాతకాల ప్రకారం ఆ వారంలోనే ఎంగేజ్మెంట్కి ముహూర్తం. 2 months తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టేశారు పంతులు గారు.
మేము రోజు కాలేజీకి విడివిడిగా వెళ్ళిన కాలేజ్ అయిపోయాక మా ఎంగేజ్మెంట్కి కలిసి షాపింగ్ చేసేవాళ్ళం. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. చైతన్యకి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తప్ప కాలేజీ ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడంతో మా ఎంగేజ్మెంట్ విషయం మా కాలేజీలో ఎవరికీ తెలియదు. చిత్ర వాళ్ళ ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ అవడంతో మా బంధువులతో కలిసి వెళ్ళాం. లోకి అడుగు పెట్టగానే మండపం దర్శనం ఇచ్చింది. నా చూపులు చిత్ర కోసం వెతుకుతూ ఉంటే మా అమ్మ చిత్ర రూమ్లో నుంచి రావడం కనిపించింది. ఎవరూ గమనించకుండా చిత్ర దగ్గరికి వెళ్ళి తనని చూసి అక్కడే ఆగిపోయాను నేను. తెల్లని మేనిచాయకు తగ్గట్టు నెమలికంఠం రంగు పట్టుచీర కట్టుకుని ఉంది తను నా వైపుకి తిరిగి చూడగానే తనని గట్టిగా హగ్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఎదురు చూడలేని చిత్ర అని చెప్పిన నన్ను చూసి సిగ్గుతో నవ్వింది తను. సిగ్గుతో తల వంచుకున్న చిత్రను అద్దం వైపుకి తిప్పి వెనకాల నుంచి హగ్ చేసుకుని తన భుజం మీద తలపెట్టి, ఇదిగో ఇలానే అయస్కాంతంలాగా నీ వైపు లాగేస్తున్నావు నన్ను అని మెడవంపులో ముద్దు పెట్టుకున్నా. నన్ను వెనక్కి నెట్టి నడుము మీద చేతులు పెట్టుకుని చిరుకోపంతో చూస్తుంది. ముందు తను ఎందుకు నెట్టిందో అర్థం కాలేదు. తన మొహం చూస్తే తెలిసింది నేను తనని అయస్కాంతం అన్నాను అని. ఏమండోయ్ మాస్టారు, మీ ఫిజిక్స్ క్లాస్ ఇప్పుడు చెప్పకండి, మీ సబ్జెక్ట్లో నన్ను వాడకండి అన్నాను నేను. చైతన్య నవ్వుతూ నా దగ్గరగా వచ్చి నా చేతులు తీసి నా నడుము చుట్టూ చేతులు వేసి చుట్టుకొలత వేసి, పర్లేదు నడుము ఉంది అన్నాడు. అరే మళ్ళీ అదే అంటున్నారు అన్నాను నేను. తన నుంచి దూరం జరుగుతూ ఈలోపు మా అమ్మ అత్తయ్య రావడంతో దూరం జరిగాను. మా ఇద్దరినీ చూసి నవ్వి మండపంలోకి తీసుకువెళ్లారు. పెద్దల ఆశీర్వాదాలు, మా సంతోషాల మధ్య సందడిగా మా ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత రోజు కాలేజీకి వెళ్ళిన నాకు చైతన్యని వాళ్ళ స్టాఫ్ విష్ చేస్తూ కనిపించారు. నన్ను చూసిన చైతన్య చిలిపిగా నవ్వి కన్ను గీటాడు. చూడడానికి సీరియస్గా ఉండే చైతన్య తనకు నచ్చిన వాళ్ళ దగ్గర, తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళ దగ్గర చిలిపిగా ఉంటాడని తనతో పరిచయంలోనే అర్థమయ్యింది నాకు. కానీ మా క్లాస్ అమ్మాయిలు, మా కాంపస్లో అమ్మాయిలు చైతన్య గురించి మాట్లాడుకుంటే ఒకంత నాకు కాబోయేవాడు, హీ సో క్యూట్, హీ సో స్వీట్, హీ సో హ్యాండ్సమ్ అని అనిపించింది నాకు. ఎప్పుడన్నా తనకి క్లాస్ లేకపోతే కాఫీ షాప్లో కలిసేవారు. అప్పుడు మాత్రం ఏమండోయ్ మాస్టారు, మీరు కొంచెం సోకులు తగ్గించాలి సారు, క్లాస్లో అమ్మాయిలు మీరు చెప్పే లెసన్స్ కన్నా మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు అని వాదన మొదలు దానికి సమాధానంగా చిరునవ్వు నవ్వాడు చైతన్య. ఆ డింపుల్స్ చూసి కోపం నటించడం చాలా కష్టం అయ్యేది. నాకు కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా రోజులు కదిలి నా ఎగ్జామ్స్ అయిపోయి నా పెళ్లి రోజు రానే వచ్చింది. నన్ను పెళ్లి కొడుకు చేసిన దగ్గర నుంచి పెళ్లి తంతు మొదలయ్యింది. నాకు చిత్రతో కనీసం ఫోన్లో మాట్లాడడం కుదరడం లేదు. ఎందుకో తెలియదు కానీ ప్రధానం పట్టుచీరలో తనని నేనే ముందు చూడాలి అనుకున్నా. ఎంతో ఇష్టంగా తన కోసం నేను తీసుకున్న పట్టుచీర అది. పెళ్లి మండపంలో తన కోసం ఎదురు చూస్తూ ఉన్న నా నిరీక్షణ ఫలించింది. తను వచ్చి నా పక్కన కూర్చుంది. మా మధ్య తెరవాలింది. పంతులు గారు తన చేతులు నా చేతిలో పెట్టి కన్యాదానం చేయించారు. ఇక్కడ నుంచే మా పెళ్లి పుస్తక ప్రయాణం మొదలు. తల్లిదండ్రులుగా విజయప్రసాద్ గారు కాళ్ళు గడిగి చిత్రా చెయ్యి చైతన్య చేతికి అందించి పాణిగ్రహణం చేశారు. జీలకర్ర బెల్లము తలపై ఉంచి ఒకరి చూపులో ఒకరు మమేకమై ఒకే ప్రాణమయ్యారు. ముహూర్త సమయానికి మంగళ వాయిద్యాల నడుమ చిత్రమెడలో 3 ముళ్ళు వేశాడు చైతన్య. చైతన్య పాదాలు తాకగా అక్షంతలు వేసి ఆశీర్వదించి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని చిన్నపిల్లలు అయిపోయారు. తర్వాత తంతులు, ఉంగరాల ఆట, అరుంధతి నక్షత్రం అన్నీ జరిపించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కొత్త జంట. అప్పగింతలో ఈ చైతన్యతో కలిసి కుడికాలు పెట్టి గృహప్రవేశం చేసింది చిత్ర. ఆ మరుసటి రోజు వ్రతం జరిపించి తొలిరేయికి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు ప్రసాద్ గారు, విజయ. మొత్తం మల్లెలతో అలంకరించి ఉన్న పందిరి మంచం రూమ్లో చిత్ర కోసం వెతుకుతూ చైతన్య తెల్ల చీరలో పాల గ్లాసుతో తన ఎదురుగా చిత్రం నుంచి చూపులు తప్పలేక తన దగ్గరికి వెళ్ళి పాల గ్లాసు తీసుకుని పక్కన పెట్టి సిగ్గుతో వాళ్ళు చేసిన కనురెప్పలపై ముద్దు పెట్టుకున్నాడు చైతన్య. చిత్ర చెక్కిలి ఎరుపెక్కి చెక్కిలిపై చిరుముద్దు ఇవ్వడంతో బిడియంతో దూరం జరిగింది చిత్ర. పాల గ్లాస్ చైతన్యకి అందించి కాళ్ళకి నమస్కరించడానికి వంగిన చిత్రని పొదవి పట్టుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. పాలు చెరిసగం పంచుకొని మురిపాలు మొదలుపెట్టారు. చిత్ర బెరుకు గమనించిన చైతన్య పెదవులపై చుమ్మించి గాఢతను పెంచాడు. ముద్దుతో బిడియం విడిచి చైతన్య మెడ చుట్టూ చేతులు వేసి పెనవేసుకుంది చిత్ర. ఆమె సంపూర్ణ అంగీకారం పొందిన చైతన్య ఆమె తనువుపై ఉన్న నగలను ఒక్కొక్కటిగా తీస్తూ చిలిపి ముద్దులు ఇచ్చాడు. ఎదపై ఉన్న తాళిని ముద్దాడి తనకై స్పందించే హృదయంకి అదర సంతకం చేశాడు. సన్నని నడుము వంపులో చిక్కుకున్న పసిడి గొలుసుని పంటితో తీస్తూ పంటి ఘాటు చేసి గాఢంగా ముద్దాడాడు. అలా వాళ్ళ మధ్య ఉన్న వలువలను దూరం చేసి పూర్తిగా చిత్రను తనలో నింపేసుకున్నాడు చైతన్య. చిత్రల సంతోషాల దాంపత్య జీవితంలో వాళ్ళ ప్రేమగా గుర్తుగా కూతురు పుట్టింది. తన భార్య తన 2 సంవత్సరాల కూతురికి అన్నం తినిపిస్తూ ఉంటే కూతురు చేసే అల్లరిని మురిపంగా చూస్తున్నాడు చైతన్య. అబ్బబ్బా, దీన్ని పెంచడం కన్నా 10 బర్రెలు కాసుకోవడం నయం, కుదురుగా ఉండదే అంటూ విసుక్కుంది చిత్ర. డాడీ చూలు మమ్మ ఏమంచుందో అని చైతన్య ఊళ్ళో చేరింది చైత్ర. చైతన్యలో చిత్రలో కలిపితే వాళ్ళ ప్రేమకే గుర్తుగా చైత్ర అని పెట్టుకున్నారు పేరు. ఏమైంది చిట్టి తల్లి అంటూ కూతుర్ని ముద్దు చేశాడు చైతన్య.
మీ మమ్మని పెంచేటప్పుడు కూడా నాది ఆ సేమ్ ఫీలింగ్ బంగారం అంటూ మనవరాలను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది విజయ. చిత్ర వాళ్ళ అమ్మ, నేను మీ అమ్మలాగానే మీ అమ్మను పెంచడం కన్నా బర్రెలు కాసుకోవడం బెటర్ అనిపించేది. అంత అల్లరి చేసేది రాక్షసి అంది విజయ. ఆ మాటలకు రాఘవ, గాయత్రి చైతన్యాన్ని అవడంతో వాళ్ళ అమ్మమ్మ మీద కోపంగా చూస్తూ నాన్న చూడు అమ్మ ఏమంటుందో అంటూ వాళ్ళ నాన్నని చుట్టేసింది చిత్ర. మీ డాడీనే కాదు మా డాడీ అంటూ చైతన్య మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టింది చైత్ర. ఏమండోయ్ మాస్టారు, మీ కూతురు నాకు పోటీ వస్తోంది చూసుకోండి అంటూ నవ్వింది చిత్ర. ఏం చేస్తామని వాళ్ళ అమ్మ పోలికలు అంటూ చైత్రని ముద్దు పెట్టుకున్నాడు చైతన్య. అందరినీ ఒక్కసారిగా పెద్దగా నవ్వేశారు. చిత్ర, చైత్ర వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ సుఖ సంతోషాలుగా వెళ్ళి విరియాలి అని అందరూ అనుకున్నారు.